ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ప్రభువుని నమ్ముకున్నామంటే ఈ లోకంలో చాలామందికి చిన్న చూపు లేక మనలను ఒక రకమైనటువంటి ద్వేషభావంతో చూసేటువంటి లోక పరిస్థితుల్లో మనం ఉన్నాం పిల్లరా. ఎందుచేతన ఒకసారి గమనించండి. మనము లోకస్తులతో కలిసి జీవించడానికి ఇష్టపడినందున, అలాగే వారి యొక్క కార్యకలాపాలలో మనం పాలిభాగస్తులము కానందున, ఎందుచేతన ఆలోచన చేయండి పిల్లరా. నిజంగా దేవుని పిల్లలు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు నీతి కొరకు, యథార్థత కొరకు, మరి ముఖ్యంగా పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది చూసినటువంటి లోకం అంటది, దిగొచ్చాడురా పరిశుద్ధుడు అనేవారు లేకపోలేదు, ఆహా నీతిమంతురాలరా అని ఎగతాళి చేసేవారు లేకపోలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము నీతి కలిగి బ్రతకటానికే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది, నేను లోకంలో నుండి మిమ్మలను ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది అని చెప్తా ఉన్నాడు. నిజమే కదా పిల్లరా, దేవుని కొరకు మనం ద్వేషించబడతా ఉన్నాం. ఎందుకంటే అబద్ధికుడిగా, మోసగాడిగా, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు అలవాటు పడిన వాటిగా జీవిస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారు. కానీ ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతుకుతామో అప్పుడే మనం ద్వేషానికి గురవుతాం. ఏం దిగులు పడకండి, మనకు పౌరస్థితి పరలోకమందు ఉందని గుర్తించండి. ప్రభు కొరకు బ్రతికి నీతిని కాపాడుకుందాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.